హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఇంట్లో అందరూ పూజలో ఉన్నప్పుడు ఆద్య పాట పాడుతుంది కదా. పాట పాడిన తర్వాత అందరూ చాలా మెచ్చుకుంటూ ఉంటారు. సుందరమ్మ అంటుంది, ఎంత చక్కగా పాడిందో, చాలా బాగా పాడవే పిల్ల అని అంటూ, నా మనవరాలు అనిపించుకున్నావు, అంత బాగా పాడావు అని అంటే వెంకట్రావు ఇలా అంటూ ఉంటాడు. అవునవును, ఆద్య ఎంత చక్కగా పాడిందో, చెవులకి వినసంపుగా ఉంది, చాలా బాగా పాడింది అని అంటూ ఉంటే చారు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పద్మ చి అని అంటూ చారుని చూసి అంటుంది. ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. జానకి అంటుంది, సరే సరే అందరం దండం పెట్టుకుందాం, దండం పెట్టుకున్న తర్వాత పచ్చడి తాగుదాం అని అంటూ జానకి అంటుంది. అలా అనేసరికి సరే అని చెప్పి అందరూ కళ్ళు మూసుకొని రెండు చేతులెత్తి దండం పెడుతూ ఉంటే ఇక పద్మ మాత్రం కంగారు పడుతూ ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా ఆ పచ్చడి వైపు కళ్ళు కొంచెం తెరిచి చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. చారు ఆ పచ్చడిని ఎలా చేసిందో ఏంటో, అందులో ఏం కలిపిందో, అసలు అది టేస్టీగా ఉందో లేదో అని చెప్పి పద్మ కంగారు పడుతూ ఇంకా మెల్లగా అలా చూసి అందరి వైపు చూస్తుంది. అందరూ కళ్ళు మూసుకున్నారు కదా అని చెప్పేసి మెల్లగా పచ్చడి దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిపోయి పచ్చడిని కొంచెం టేస్ట్ చూస్తుంది. ఒక రకమైన టేస్ట్ కనిపిస్తుంది. అప్పుడు సీను కూడా కళ్ళు చిన్నగా తెరిచి చూసి, అమ్మ ఎలా ఉంది పచ్చడి, చాలా బాగుంది కదా అని అంటే, బాగుండటం ఏంట్రా అని అంటూ పద్మ అంటే, అదే బాగుంది కదా అంటున్నాను, అందులో నీ కోడలు టేస్ట్ కోసం గమెక్స్ కలిపిందిలే అని అంటాడు సీను. ఆ మాట వినగానే ఏంట్రా గమెక్స్ కలిపిందా అని అంటూ పద్మ అంటే, అవును ఇంకా కొంచెం వెరైటీగా ఉండాలి కదా, అందుకనే నీ కోడలు అలాంటి పని చేసింది అని అంటూ సీను చెప్తాడు. చెప్పగానే ఇక అప్పుడే ఒక్కసారిగా పద్మ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు శ్రీను ఇలా అంటూ ఉంటాడు, నీకు నచ్చిన కోడలు కదా, నీకు నచ్చినట్టు చేసింది, ఇప్పుడు ఆ చేసిన టేస్టీ వంటని అందరి ముందు ఇంకా ఎలా తినిపిస్తావో తినిపించు, ఇంకా అందరికీ ఎలా తినిపిస్తావో తినిపించు, చూస్తారు నీ కోడలు చేసిన టేస్టీ పచ్చడి ఎలా ఉందో చూసి అందరూ ఆనందపడతారు అని అంటూ, చూస్తాను ఎలా తాగిస్తావో తాగించు అని అంటూ శ్రీను అనగానే ఇంకా అప్పుడే పద్మ టెన్షన్ పడుతూ అక్కడే కూర్చుంటుంది. ఆ గిన్నెని ఇలా పట్టుకొని దాని వైపే చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఏం చేయాలో అని ఆలోచించి అలా చూస్తూ ఉంటే శ్రీను నవ్వుతూ తాగుతావా, తాగు అని అంటాడు. అప్పుడే పద్మ ఇదే మంచి ఐడియా అనుకుని ఇంకా ఆ పచ్చడిని ఇలా మూతి పెట్టి మొత్తం తాగేస్తూ ఉంటుంది. సడన్గా సుందరమ్మ లోపం చేసి చూసి ఇలా అంటూ ఉంటుంది, ఓసే పద్మ ఏం చేస్తున్నావే నువ్వు, పచ్చడి మొత్తం నువ్వే తాగేస్తున్నావేంటే, అలా నోరు పెట్టి తాగేస్తున్నావు, మాకందరికీ ఇవ్వవా అని అనేసరికి జానకి అందరూ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తారు. జానకి ఇలా అంటూ ఉంటుంది, అవును పద్మ ఎందుకు అలా చేస్తున్నావు, ఆ పచ్చడి ఇలా ఇవ్వు అని అంటే, ఇవ్వను దినా, నేను ఇవ్వను, ఇది నా కోడలు చేసింది మొత్తం నేనే తింటాను, నేనే తాగుతాను, ఎవరికీ ఇవ్వను, నా కోడలు చేసింది మొత్తం నాకే దక్కాలి అని అంటూ పద్మ అంటూ ఉంటే శ్రీను నవ్వుతూ ఉంటే ఆద్య అలా చూస్తూ ఉంటుంది ఆశ్చర్యంగా. అప్పుడు పద్మ ఇలా అంటూ ఉంటుంది, నేను ఇవ్వనని చెప్తున్నాను కదా అంటే, అప్పుడు రఘురామ్ అంటాడు, అబ్బా పద్మ ఎందుకు అలా చేస్తున్నావు, అందరికీ పచ్చడి ఇవ్వు అని అంటే, లేదన్నయ్య నా కోడలు చేసింది నేను ఎవరికి ఇవ్వను అని అనేసరికి రఘురామ్ తల కొట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు. శివరాం కూడా వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. వెంకట్రావు అంటాడు, అదేంటే నువ్వు ఒక్కదానివే తాగటం ఏంటి అంటే, సుందరమ్మ అంటుంది, పద్మ అలా చేయకే, మాకందరికీ ఇవ్వవే అంటే, మీకు అందరికీ కావాలంటే వదిన చేసి పెడుతుంది, వదిన నువ్వు వెళ్ళి పచ్చడి చేసి అందరికీ పెట్టు, నేనైతే ఇవ్వను అని అంటూ పద్మ తాగేస్తూ ఉంటుంది. అలా చేయకే, ఇలా ఇవ్వవే అని సుందరమ్మ అంటే, అమ్మ నేను చెప్పాను కదా వదిన చేసి పెడుతుందని, వదిన చేస్తుందిలే వెళ్ళు అని సీరియస్గా అనటంతో సరే అని చెప్పేసి ఇంకా టెన్షన్ పడుతూ పద్మ మొత్తం తాగేస్తూ ఉంటుంది. శ్రీను నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా జానకి నువ్వు చెయ్యమ్మా అని సుందరమ్మ వెళ్ళిపోతుంది. అందరూ వెళ్ళిపోతారు. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్రీను ఇలా అంటాడు, బాగుంది కదా, బాగా తాగు అని అంటూ నవ్వుకుని వెళ్ళిపోతాడు. ఇంకా తనకి వామిటింగ్ వచ్చేస్తూ ఉంటుంది. పద్మకి ఇలా నోరుకి ఇలా ఇలా చేతి పెట్టుకొని కంగారు పడుతూ ఉంటుంది. వెంకట్రావు ఇలా అంటాడు. అందరు వెళ్ళిపోయిన తర్వాత వెంకట్రావు పద్మని వెళ్ళనివ్వకుండా ఆపుతాడు. ఏంటి పద్మ, నువ్వు ఆ పచ్చడి మొత్తం తాగావు అంటే అందులో ఏదో ఉంది, ఏముందో చెప్పు పద్మ, చెప్పు, ఇప్పుడు చెప్పేదాకా నేను వదిలిపెట్టను అని అంటాడు. అలా అనేసరికి ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది పద్మ, ఏం లేదని చెప్పానా, నన్ను వెళ్ళనివ్వండి నేను వెళ్తాను అని అంటూ ఉంటే, లేదు నేను వెళ్ళనివ్వను, నువ్వు చెప్పేదాకా నేను వెళ్ళనివ్వను అని అంటూ సీరియస్గా అంటాడు. అలా అంటూ ఇంకా అడ్డుపడుతూ ఉంటే పద్మ తప్పించుకోవడానికి ట్రై చేసినా సరే వెంకట్రావు వెళ్ళనివ్వడు. ఎలాగోలాగా వెంకట్రావు దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది పద్మ. ఇంకా అలా వామిటింగ్ చేస్తున్నట్టుగా అరుస్తూ వెళ్ళిపోతుంది. వెంకట్రావు ఇలా అనుకుంటాడు, ఇక్కడ ఏదో జరిగింది, ఇక్కడ పచ్చడి విషయంలో ఏదో జరిగింది, అందుకే తను అలా చేసింది అని అనుకుంటాడు. ఆ తర్వాత
రామలక్ష్మి ఎదురు చూస్తూ ఉంటుంది. అంతలో ప్రశాంత్ అక్కడికి వచ్చేస్తాడు. రాగానే, ఏంటి రామలక్ష్మి, ఎందుకు నన్ను పిలిచావు? నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వే ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పటం, కలవాలి, నీతో మాట్లాడాలి అనటం, ఇలాంటి మాటలు ఎంత బాగున్నాయో తెలుసా? చెప్పు, ఎందుకు చేసావో చెప్పు, నువ్వేం చేయమన్నా చేస్తాను ఈ ఆనందంలో అని సీను ప్రశాంత్ అనగానే రామలక్ష్మి బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది. శౌర్య సార్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని అనగానే అప్పుడే ప్రశాంత్ షాక్ అయిపోతాడు. ఏంటి, పోలీసులు అరెస్ట్ చేశారా అని అంటే, అవును, మా ఇంటికి వచ్చినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ బాగా కొడుతున్నారు. నేను సార్ని విడిపిద్దామని వెళ్ళాను, కానీ సార్ విడిపించడానికి వెళ్తే వాళ్ళు విడిపించట్లేదు, వదలము అని చెప్తున్నారు. మా బాబాయ్ కంప్లైంట్ ఇచ్చాడంట, అందుకనే వాళ్ళు వదలట్లేదు. మీరే ఎలాగైనా ఆ శౌర్య సార్ని విడిపిస్తారని మీకు ఫోన్ చేశాను అని రామలక్ష్మి అనగానే అప్పుడే ప్రశాంత్ అంటాడు, ఆ మాట వింటుంటే నాకు ఎంత హాయిగా ఉందో. వాడిని పోలీసులకి పట్టించి బాగా కొట్టించారు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్తే వినకుండా నేను పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి వెంట పడతాడా? ఎన్నిసార్లు చెప్పాను వాడికి, అయినా వినిపించుకోలేదు అని అంటూ ప్రశాంత్ అంటాడు. బాగా జరిగింది వాడికి, అలా జరగాల్సిందే అని ప్రశాంత్ అంటే అప్పుడు రామలక్ష్మి బాధపడుతూ దండం పెడుతూ ఇలా అంటూ ఉంటుంది. ప్లీజ్ మీకు దండం పెడతాను, సార్ని వదిలిపెట్టమని చెప్పండి. సార్ని అలా కొడుతూ ఉంటే చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది నాకు. ప్లీజ్ సార్ని ఎలాగైనా విడిపించండి అని అంటే, నేను వాడిని కొడుతుంటే నేను విడిపించాలా? ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి? నేను నిన్ను చేసుకోపోయేవాడిని, నువ్వు నాతోనే ఇలాంటి మాట్లాడొచ్చా అంటే, ప్లీజ్ అవన్నీ ఏమీ అనుకోవద్దు. నా వల్ల సార్ దెబ్బలు తింటున్నాడు, అది నాకు ఇష్టం లేదు. ఎలాగైనా సార్ని విడిపించండి అని అంటూ రామలక్ష్మి అంటే అప్పుడు ప్రశాంత్ ఆలోచిస్తాడు. సరే, ఇది అడ్డం పెట్టుకొని రామలక్ష్మిని ఏదో రకంగా మనం వాడుకోవచ్చు అని ప్రశాంత్ అనుకొని, సరే నేను విడిపిస్తాను, కానీ నాది ఒక కండిషన్ అని అంటే, ఏంటో చెప్పండి, ఏం చేసినా చెప్పినా వింటాను, చెప్పండి అని అంటే, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి, అంతే, ఏం లేదు అని అంటే, చెప్పండి, ఏం చేయమన్నా చేస్తాను అని రామలక్ష్మి అంటే, సరే నేను వాడిని విడిపిస్తాను, వాడు బయటికి వచ్చాక వాడి ముందే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి అని అంటే, అవునా అని షాక్ అయిపోయి అలాగే చూస్తూ, ఐ లవ్ యూ చెప్పాలా అంటే, అంతే కదా మరి, వాడిని విడిపించాలి అంటే మామూలు మాటలు కాదు కదా, వాడిని విడిపిస్తాను, నువ్వైతే నాకు ఐ లవ్ యూ చెప్పాలి అని అనేసరికి రామలక్ష్మి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు శౌర్య అంటాడు, ప్రశాంత్ అంటాడు, ఏంటి, నువ్వు అలా చేయవా? నువ్వు అలా చేయకపోతే నేను మాత్రం విడిపించను అంటే, చెప్తాను సార్ ముందు చెప్తాను అని రామలక్ష్మి ఒప్పుకుంటుంది. సరే పద అని ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేస్తారు. అలా వచ్చిన తర్వాత ఇంకా లోపలికి వస్తాడు ప్రశాంత్. రామలక్ష్మి బయటే ఉంటుంది. పోలీసులతో వచ్చి మాట్లాడతాడు. శౌర్య అలా అలసిపోయి దెబ్బలు తిని డల్గా అలా నీరసంతో పడిపోయి ఉంటాడు. అప్పుడు ప్రశాంత్ వచ్చి పోలీసులతో మాట్లాడతాడు. అతను మాకు కావాల్సిన వాడు, వదిలివేయండి అని అంటే అప్పుడు ఆ పోలీస్ అంటాడు, లేదు మేము వదిలిపెట్టాం, ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళతో వ్యవహారం అంటే మామూలు విషయం కాదు, మీరు అనవసరంగా ఇక్కడికి ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి అని అంటూ మేము వదిలిపెట్టాం అని అంటూ ఆ పోలీస్ అతను చెప్తాడు. చెప్పేసరికి అప్పుడు ఇలా అంటూ ఉంటాడు ప్రశాంత్, నాకు తెలుసు ఆ పెద్దవాళ్ళు ఎవరో, అసలు ఎందుకు అరెస్ట్ చేశారో, ఎందుకు ఇలా కొట్టారో అన్నీ నాకు తెలుసు, విడిపించండి అంటే, లేదు మీకు తెలుసు అంటున్నారు, సరే మీరు ఎవరైతే మమ్మల్ని అరెస్ట్ చేసి ఇలా పెట్టమని చెప్పారో వాళ్ళతోనే ఫోన్ చేయించండి, అప్పుడు మేము విడిచిపెడతాం, లేకపోతే విడిచిపెట్టాం అని అనేసరికి సరే అని చెప్పేసి, సరే నేను వాళ్ళతోనే మీకు ఫోన్ చేపిస్తాను, ఒక్క నిమిషం అని అంటూ ప్రశాంత్ పక్కకి వచ్చేస్తాడు. అలా పక్కకి వచ్చి ఇంకా రామలక్ష్మి వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తాడు. ఇక సుందరమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో ఎవరు అంటే, నేను బామ్మ, నేను ప్రశాంతి మాట్లాడుతున్నాను అంటే, బాబు నువ్వా, ఎన్ని రోజులకి ఫోన్ చేస్తావు, ఎలా ఉన్నావు బాబు, బాగున్నావా అని అంటే, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారంటే, నేను బాగున్నాను అంటే, సరే ఒకసారి మా చిన్నమావయ్యకి ఫోన్ ఇస్తారా అంటే, శివరామ్కా ఇస్తాను, కానీ ఎలా ఉన్నావు బాబు, నిన్న రాత్రి నీ గురించే మాట్లాడుకున్నాం, నీ గురించే ఆలోచించాం నేను అని అంటే, సరే బామ్మ ఒకసారి చిన్నమావయ్యకి ఫోన్ ఇవ్వండి అంటే, ఇస్తానులే ఆగు అని అంటూ ఇలా మాట్లాడుతుంటుంది. ఇంకా నేను ఒక అబ్బాయిని చూశాను, అచ్చం నీలాగానే ఉన్నాడు, నువ్వే అనుకున్నాను, కానీ తీరా చూస్తే వాడు నువ్వు కాదని తెలిసింది అని ఇలా మాట్లాడుతూనే ఉంటుంది. ఇక ప్రశాంత్కి కోపం వచ్చి, నేను చెప్పాను కదా వినవా నువ్వు అని సీరియస్గా ప్రశాంత్ అంటాడు. ఏంటి బెదిరిస్తున్నావేంట్రా నువ్వు అని అంటూ సుందరమ్మ అంటే, మరి కొంచెం అర్జెంట్ పని మీద నేను ఫోన్ చేశాను, అదే చిన్నమావయ్యకి మని అంటే నువ్వు ఇవ్వకుండా మాట్లాడతావేంటి అని ప్రశాంత్ అంటే, ఇస్తానులే నీతో మాట్లాడాక ఇస్తానని చెప్తున్నాను కదా అని అంటే, సరే సరే ఇస్తానులే అని అంటూ ఉంటే ఇంకా ప్రశాంత్ సరే మావయ్యకి ఇవ్వు అని అంటూ అలా నిలబడి ఫోన్ పట్టుకొని ఉంటాడు. రామలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో శివరామ్ నిజంగానే తన మాట వినడా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.